నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులను గౌరవించాల్సింది అధికారులు, నేతలు కాదు, ప్రజలేనని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య మనుగడలో జర్నలిస్టులది కీలక పాత్ర అని పేర్కొన్నారు. వార్తకు తటస్థం లేదని, ఒకవేళ తటస్థం ఉంటే అది ప్యాకేజీ వార్తని అవుతోందని అన్నారు. TUWJ IJU ఆధ్వర్యంలో ఖమ్మంలో జరగనున్న రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్లో ఆ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం, మీడియా అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ IJU అధ్యక్షుడు కె శ్రీనివాసరెడ్డి, విశిష్ట అతిథిగా ప్రముఖ రచయిత, ప్రజాకవి నందిని సిద్ధారెడ్డి, గౌరవ అతిథులుగా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సభ అధ్యక్షత వహించిన TUWJ IJU జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ తన సందేశాన్ని వినిపించారు. ప్రజాస్వామ్యం, మీడియా అనే అంశంపై సదస్సు నిర్వహణకు గల కారణాలను వివరించారు. జర్నలిస్టులు ఐక్యతను చాటితేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ పాలక ప్రభుత్వాలు మీడియా విషయంలో పోషిస్తున్న పాత్రను వివరించారు. గతంతో పాటు ప్రస్తుతం ఉన్న తారతమ్యాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరించేందుకు 3 బిల్లులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దేశంలోని జర్నలిస్టులందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మీడియా వ్యవస్థ పరిరక్షణకై IJU ఇండియన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో నూతన బిల్లును రూపొందించి చట్టసభల ప్రతినిధులను కలవనున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు సైతం నైతిక విలువలను పాటిస్తూ ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. అదేవిధంగా మీడియా వ్యవస్థ పరిరక్షణకై IJU ఇండియన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో నూతన బిల్లును రూపొందించి చట్టసభల ప్రతినిధులను కలవనున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు సైతం నైతిక విలువలను పాటిస్తూ ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. జర్నలిస్టులు తటస్థంగా వ్యవహరిస్తే మీడియాకే కాదు, ప్రజాస్వామ్యానికి తీరని ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి కేవలం ప్రభుత్వం వైపు చూడకుండా మీడియా సంస్థల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరును గమనించాలని ఉద్బోధించారు. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు రావడంతో దాని మీద వెంటనే చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. జూన్ 6వ తేదీ తర్వాత ఈ ఎన్నికల నిబంధనలు, ఆంక్షలు తొలగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యల మీద ప్రభుత్వం
చొరవ చూపడానికి, సమస్యల పరిష్కారానికి కూడుకుంటుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22,000 మంది, 24,000 మంది అక్రిడిటెడ్ కరెస్పాండెంట్స్ ఉన్నారు. జూన్ 31వ తేదీతో అక్రిడిటేషన్స్ గడువు పూర్తయిపోతుంది. వాటిని మళ్ళీ ప్రాసెస్ చేసి ఇవ్వడానికి సమయం లభించలేదు, ఎన్నికల నిబంధనలు, ఆంక్షల వల్ల. అందుకని నేను 3 రోజుల క్రితం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులతో, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో సమావేశం జరిపి ఈ అక్రిడిటేషన్స్ మరొక 3 మాసాలు సెప్టెంబర్ వరకు పొడిగించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయాన్ని వెల్లడి చేశారు. అందువల్ల మన అక్రిడిటేషన్స్ అన్నీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర కేంద్రంలో ఉన్న అక్రిడిటేషన్స్ అన్నీ సెప్టెంబర్ వరకు కొనసాగించడానికి ప్రభుత్వ పరిశీలనలో ఉంది. త్వరలోనే ఒక ప్రకటన కూడా రావచ్చు. హెల్త్, ఇల్లు. ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డి ప్రసంగిస్తూ మీడియా అనేది ప్రజాస్వామ్యానికి గుండె లాంటిదని, ప్రస్తుతం 4వ స్తంభానికి ప్రమాదం పొంచి ఉందని అన్నారు. రచయితలు, జర్నలిస్టులకు రక్త సంబంధం ఉందని, ఈ సంబంధం మరింత గట్టిదైతేనే 4వ స్తంభంగా మీడియాను రక్షించుకోగలుగుతామని అభిప్రాయపడ్డారు. నిక్కచ్చిగా వార్తలు రాసినప్పుడే జర్నలిజం మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు. జర్నలిస్టులందరూ హంసపాత్ర పోషించాలని, నీతి అవినీతిని పాలు నీరులాగా వేరు చేసినప్పుడే జర్నలిస్టులకు గుర్తింపు ఉంటుందని ఆయన వివరించారు. అట్లాంటిది ఇవాళ అనేక రకాలుగా విస్తరించి ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా ఇవన్నీ వచ్చి జర్నలిస్టుల సంఖ్య పెరిగింది. కానీ జర్నలిస్టులకు సమాజంలో కానీ లేదా ప్రభుత్వం దగ్గర కానీ ఒక బార్గెనింగ్ కెపాసిటీ పోయినటువంటి పరిస్థితి వాళ్ళ మీరు చూస్తున్నారు. ఇవాళ బాధపడినటువంటి వాళ్ళు జర్నలిస్టులకు గతంలో ఎన్ని సౌకర్యాలు కల్పించారో ఇవాళ అన్ని సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేనటువంటి ఒక వాతావరణం ఇవాళ కనబడుతున్నది. ఎందుకు ఈ వాతావరణం వచ్చింది అంటే జర్నలిస్టులలో ఉండేటటువంటి పోరాటశీలత తగ్గిపోయిందని నేను అనుకుంటున్నాను. ఒక సంఘ నిర్మాణంలో ఉండాల్సినటువంటి చైతన్యం తగ్గిపోయింది. ఇవాళ పౌరులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి, ఎవరు రాయాలి? ప్రింట్ మీడియా రాయాలి, ఎలక్ట్రానిక్ మీడియా టీవీలలో చూపెట్టాలి. కానీ ఈ రెండు కూడా జరగకపోవడం వల్ల ఇవాళ ప్రధానమైనటువంటి మీడియాను పక్కకు పెట్టి సోషల్ మీడియా కూడా ముందటికి వచ్చినటువంటి వాతావరణం ఏర్పడింది. అందుకని ఈ దశలో మరొకసారి మనం కూర్చొని మాట్లాడుకోవడం వల్ల తిరిగి ప్రజాస్వామిక విలువల్ని స్థాపించడానికి మనం ఏమేం చేయొచ్చు అనేది ఇక్కడ నిర్ణయం. ప్రపంచవ్యాప్తంగా మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుగుతుంది. ఆ స్వేచ్ఛా దినోత్సవం నాడు ఈ సంవత్సరం 2024లో ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాల యొక్క పత్రికా స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఒక సర్వే జరిగితే ఆ సర్వేలో భారతదేశం యొక్క స్థానం 159వ స్థానంలో ఉంది. మీరు ఆలోచించండి. ఇరుగు పొరుగు దేశాల కంటే కూడా ఇది చిన్న స్థానంలో ఉన్నది. ఎందుకనంటే ఇక్కడ అసహనం పెరిగిపోయింది. మీరు చూస్తూనే ఉన్నారు, మొన్నటిదాకా చూస్తూనే ఉన్నారు. ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు లేరు. పెడితే ఎక్కడైనా జర్నలిస్టులు కూర్చొని ఏదైనా ప్రశ్న వేస్తే గత ప్రభుత్వం కావచ్చు, లేదా పక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే ఎక్కడైనా ప్రెస్ మీట్లలో జర్నలిస్టులు లేచి అడిగితే కూర్చో అని వాళ్ళని మందలించి కూర్చుండబెట్టేటటువంటి అసహనం వచ్చింది. ఈ అసహనం ఎందుకు వచ్చింది అని అంటే ఎప్పుడైనా అసహనం ఎందుకు వస్తుంది? సరైనటువంటి సమాధానం లేనప్పుడు అసహనం వస్తుంది. సమాధానం చెప్పి జవాబు చెప్పి ఒప్పించగా లేనప్పుడు ఈ అసహనం వస్తుంది. గాంధీజీ ఆనాడే ఏమన్నాడంటే
ఇవాళ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అధికారంలో కుర్చీలో కూర్చున్న వాళ్ళు జర్నలిస్టులను గౌరవించాల్సిన పద్ధతిలో గౌరవించట్లేదనేది ఒక సత్యం. కాబట్టి ఈ దశలో మరి మరొకసారి మన పాత్రను తిరిగి ప్రతిష్ఠించడానికి ఏం చేయాలన్నప్పుడు జర్నలిస్టుల పాత్ర గురించి, జర్నలిస్టుల సమాజంలో ఉండాల్సినటువంటి పాత్ర గురించి మనం ఒక 4 అంశాల్ని, చాలా కీలకమైనటువంటి అంశాల్ని మనం మాట్లాడుకోవడానికి అవకాశం. ఒకటి, సమాచారం చేరవేసేటటువంటి అవకాశం ఒక జర్నలిస్టులకు మాత్రమే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో సమాచార హక్కు ఉంది. ఇంకా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రసంగిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లవేళలా సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, కోఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్తో పాటు టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి అరవింద్ బాలాజీ, జాతీయ కౌన్సిల్ సభ్యుడు చింతల గంగాదాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, ప్రమోద్ గౌడ్, అహ్మద్ అలీ ఖాన్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, బైరస్ శేఖర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు బోధన్, ఆర్మూర్ హాస్పిటళ్ల పనితీరుపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కూలంకుషంగా చర్చించారు. స్థానిక జీజీహెచ్ ఆసుపత్రిలో ఆయా విభాగాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సమస్యలను పరిశీలించిన జిల్లా పాలనాధికారి, సూపరింటెండెంట్ ఛాంబర్లో వైద్యాధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో విభాగం వారీగా ఆయా ఆసుపత్రులలో నెలకొని ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలను మెరుగుపరిచేందుకు అవసరమైన సదుపాయాలు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత, డాక్టర్ల ఖాళీల భర్తీ గురించి ఆయా విభాగాల అధిపతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రుల్లో రోగులు, వారి వెంట ఉండే అటెండెంట్ల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జీజీహెచ్లో ప్రతిరోజు సగటున అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు, ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లుగా చేరుతున్న వారి సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా, వివిధ విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయి తదితర అంశాలను సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రతిరోజు సుమారు 1000 నుండి 2000 మంది వరకు ఓపీ నమోదవుతుండగా ప్రతిరోజు సగటున 100 నుండి 300 మంది వరకు ఇన్ పేషెంట్లు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారని అన్నారు. రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా జీజీహెచ్లో ఉచితంగా కీలు మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, 2023 సంవత్సరంలో 83 సర్జరీలు చేశామని తెలిపారు. సిజేరియన్ కాన్పులను 75% నుండి 35% తగ్గిస్తూ సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు. అయితే ఆప్థాల్మిక్ వంటి పలు విభాగాలలో వైద్యుల కొరత నెలకొని ఉందని, ఇతర విభాగాల్లోనూ టెక్నీషియన్లు, సిబ్బందిని భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్కు నివేదించారు. ఎంఆర్ఐ అదనంగా మరో 5 ఎక్స్రే యంత్రాలు అందుబాటులో ఉంటే రోగులకు సత్వరమే మరింత మెరుగైన సేవలందించేందుకు వీలవుతోందని తెలిపారు. కాగా అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. యువతిపై ఆగంతకులు దాడి చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. గాయాల పాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులో గల నిజాం సాగర్ మెయిన్ కెనాల్ ప్రక్కన ఓ యువతి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించింది. ఉదయం వాకింగ్కు వెళ్లే యువకులు తీవ్ర గాయాలతో ఉన్న యువతిని గమనించి ఎడపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తీవ్ర గాయాలతో ఉన్న యువతిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. యువతికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తమ ఆరోగ్య సమస్యలు ఏ డాక్టర్కు ఏ ఆసుపత్రిలో చూపించుకోవాలో తెలియక ట్రాన్స్జెండర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని నిజామాబాద్ జిల్లా జడ్జ్ సునీత కుంచాల అన్నారు. వారి కోసం చక్కని పరిష్కారం చూపే విధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సెంటర్ను ప్రారంభించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక సేవలను 2వ అంతస్తులో ఏర్పాటు చేశారు. ఈ ఓపీ వైద్య సేవల విభాగాన్ని జిల్లా జడ్జ్ సునీత కుంచాల ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్లకు ఓపీ సేవలు అందుబాటులో వచ్చాయని చెప్పారు. జిల్లాలోని ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని జిల్లా జడ్జ్ సూచించారు. ట్రాన్స్జెండర్లు నిత్యం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడి ఎక్కడ తమ ఆరోగ్య సమస్యలు ఏ డాక్టర్కు ఏ ఆసుపత్రిలో చూపించుకోవాలో తెలియక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి కోసం చక్కని పరిష్కారం చూపే విధంగా ఈ ఓపీ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ఈ క్లినిక్ ఏర్పాటు కోసం సంవత్సరం పాటు ఎంతో కృషి చేశారని వారి కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ప్రశంసించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ ఇప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నామని ఇక నుంచి ట్రాన్స్జెండర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైన ఓపీ వైద్య సేవలు అందించడం జరుగుతోందని ఆమె అన్నారు. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక గ్రూప్ క్రియేట్ చేయబడిందని ఆమె అన్నారు. అందులో నుంచి ఒక ట్రాన్స్జెండర్ని నియమించి రోగుల ఇబ్బందులను తెలుసుకుని తొందరగా స్పందించేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఓపీ సేవలు జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం, అమెరికా, వైజిఆర్ సంరక్షణ మరియు డిఎస్ఎల్ఏ సమన్వయంతో జరపబడుతోందని ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ట్రైనీ ఐపీఎస్ శేషాద్రి రెడ్డి, స్నేహ టీఐ ప్రాజెక్ట్ స్టాఫ్, ట్రాన్స్జెండర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 2nd ఫ్లోర్లో ట్రాన్స్జెండర్స్ కోసం స్పెషల్ ఓపీ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మన జిల్లాలో ఇట్లాంటి స్పెషల్ ఓపీ అనేది లేదు. ఇల్లు లేని పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరుపయోగంగా మారాయి. తక్షణమే ఇళ్లను కేటాయించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బైంచా పట్టణంలో పేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. సంవత్సరం క్రితం డ్రా పద్ధతి ద్వారా ఇళ్లను కేటాయించినా ఇప్పటి వరకు తమకు ఇళ్లు అందజేయలేదని వాపోయారు. ఇంటి అద్దెలు చెల్లించలేక చాలా అవస్థలు పడుతున్నామని వెంటనే అధికారులు స్పందించి ఇళ్లను అప్పగించాలని కోరారు. బైంచా పట్టణంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ పట్టుబడ్డారు. బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ హలీం బైంచా మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన కాలంలో సీడీఎంఏలో చేసిన అవినీతి బహిర్గతం కావడంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆయన్ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరపడం కలకలం సృష్టించింది. పట్టణంలోని పురాణా బజార్కు చెందిన రాధేశం ఇళ్లకు అనుమతులు లేకపోవడంతో 30,000 లంచం ఇవ్వాలని మున్సిపల్ అధికారులు డిమాండ్ చేశారు. దీంతో లంచం ఇచ్చేందుకు సిద్ధమైన బాధితుడు ఏసీబీ అధికారులను కలిసి సమస్యను వివరించారు. ఈ మేరకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో పాటు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ను వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ మున్సిపల్ అనుమతులు లేవనే సాకుతో బాధితుడిని లంచం కోసం డిమాండ్ చేయగా దాడులు నిర్వహించామని తెలిపారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో ఏసీబీ అధికారుల దాడులు అవినీతి అధికారుల్లో గుబులు రేపుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు మరియు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ఇద్దరు కూడా ఏసీబీకి 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడినారు. బాధితుడు లాలా షరఫీ రాధేశ్యామ్ 2024లో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. అన్ని అనుమతులు పొంది బిల్డింగ్ కట్టినా కూడా అనుమతులు తీసుకోకుండా కట్టావు, దీన్ని ఎందుకు కూలగొట్టకూడదని చెప్పేసి ఈ నెల 16న కమిషనర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు విషయంలో కలిసినందుకు వెంకటేశ్వరరావు కమిషనర్ గారు విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారితో 30,000 రూపాయలు లంచం ఇస్తే ఆయన జోలికి వెళ్ళమని లక్షల్లో ట్యాక్సీ కట్టకుండా ఆపుతానని చెప్పి
బెదిరించడం జరిగింది. దాంతో బాధితుడు మమ్మల్ని ఆశ్రయించాడు. ఈరోజు 30,000 రూపాయలు బాధితుడు విద్యాసాగర్ ద్వారా గారికి లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారు మరియు వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో హాజరుపరచబోతున్నాము. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. దమ్మన్నపేట గ్రామంలో వీర హనుమాన్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. పురోహితులు వీర హనుమాన్ విగ్రహాన్ని సింధూరంతో అలంకరించి మల్లె, జిల్లెడు దండాలతో మాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో వీర హనుమాన్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. పురోహితులు వీర హనుమాన్ విగ్రహాన్ని సింధూరంతో అలంకరించి మల్లె, జిల్లెడు దండలతో మాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞము, భగవద్గీత పారాయణం, భజన సంకీర్తనలు నిర్వహించారు. పురోహితులు అల్లాడి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 50 సంవత్సరాల క్రితం నరసింహస్వామి జయంతి రోజున మొదలైన వీర హనుమాన్ ఆలయ వార్షికోత్సవాలను ప్రతి ఏడాది గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోందని ఆయన అన్నారు. భజన మండలి సభ్యులు రామనామ సంకీర్తనలు ఆలపించగా భక్తులు తన్మయత్వం పొందారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణానగర్ తాండ సమీపంలోని అడవి ప్రాంతంలో లక్ష్మి అనే మహిళ మృతదేహం లభ్యమైంది. వారాంతపు సంతకు వెళ్లిన లక్ష్మి అనే మహిళను హత్య చేశారా లేదా అత్యాచారం చేసి చంపారా అనే కోణంలో కామారెడ్డి సిపి సింధు శర్మ దర్యాప్తు చేపట్టారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కృష్ణానగర్ తాండా సమీపంలోని అటవీ ప్రాంతంలో లక్ష్మి అనే మహిళా మృతదేహం లభ్యమైంది. మృతురాలు గాంధారి మండలం బొరుగులు గ్రామస్తురాలిగా పోలీసులు గుర్తించారు. వారం క్రితం బాన్సువాడ వారాంతపు సంతలో కూరగాయలు విక్రయించి ఇంటికి తిరిగి రాకపోవడంతో గాంధారి పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. లక్ష్మి వారాంతపు సంతలో కూరగాయలు అమ్మేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్పీ సింధు శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతదేహం కుళ్లిపోవడంతో సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. హత్యనా లేక అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని కామారెడ్డి సిపి సింధు శర్మ తెలిపారు. మాధవపల్లింగం నా పేరు. అయితే నేను ఊర్లోకి వెళ్ళి గాంధారి చెక్ పోస్ట్ దగ్గర వచ్చి బస్ ఎక్కించి కూరగాయలు అమ్మేందుకు ఇక్కడ బాన్సోడ వచ్చింది. వచ్చి రోజు అమ్ముకొస్తుండే డైలీ ఏ ఊరంగడు అయితే ఆ ఊరంగడు పోయి వస్తుండే. మరి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే. ఫోన్ ఎత్తకపోయాకల్లా నాకు డౌట్ వచ్చి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసేది. నేను రాలేదన్నది. మల్లూరికి ఫోన్ చేసిన వాళ్ళ మామూలు ఫోన్ చేస్తే ఆడికి సొంగ రాలేరు అన్నది. సరే మరి ఆనందం ఉన్నదేమో ఉంటారు కదా దోస్తులు, మరి దోస్తులతో వెళ్తారని ఉన్నదేమో అని చెప్పేసి నేను ఇక ఫోన్ చేయలేను. నేను చెయ్యక ఇక తర్వాత మామూలుగా చెప్పిన ఇట్లా అయిందని చెప్పేసి ఇక్కడ అందరు చుట్టాలు అందరికి ఫోన్ చేసిన. వచ్చేసిండ్రు. వచ్చేసి చక్కగా స్టేషన్కి పోయినాం. గాంధీ స్టేషన్ పోతే ఇక్కడ బాన్సోడ బొమ్మ అన్నారు. తెల్లారి బాన్సోడ వచ్చినాం. బాన్సోడ వస్తే బాన్సోడకి వెళ్ళి మళ్ళా గాంధర్ బొమ్మ అన్నారు. విష్ణుమూర్తి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహస్వామి వచ్చాడని ఇస్కాన్ భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ ప్రముఖ సుందరానంద్ గురూజీ తెలిపారు. ఎవరైతే భక్తిని నమ్ముకుంటారో వారికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడని ఆయన అన్నారు. భక్తి పాటలపై ఆడపడుచులు, యువకుల నృత్యాలు అందరినీ అలరించాయి. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల గీతాభవన్లో ఇస్కాన్ భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నరసింహ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నరసింహ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తూ పాటలు పాడుతూ నరసింహస్వామి జయంతిని కన్నుల పండువగా నిర్వహించారు. ఆడపడుచులు పాడిన భక్తి కీర్తనలు అందరినీ అలరించడంతో పాటు ఆడపడుచులు, యువకులు నృత్యాలలో మునిగిపోయారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం నరసింహస్వామిని అందంగా అలంకరించారు. అనంతరం ఇస్కాన్ భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ ప్రముఖ సుందరానంద్ గురూజీ మాట్లాడుతూ ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడైతే అతని తండ్రి శివభక్తుడు కావడంతో ప్రహ్లాదుణ్ణి కఠినంగా హింసలకు గురి చేస్తుండడంతో విష్ణుమూర్తి నరసింహ అవతారంలో అవతరించాడని అన్నారు. నరసింహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ప్రహ్లాదుని తండ్రిని హతమార్చి ప్రహ్లాదుని కాపాడతాడని ఆయన తెలిపారు. ప్రహ్లాదుని భక్తికి మెచ్చిన నరసింహస్వామి ఏమైనా కోరిక ఉంటే కోరుకోమని చెబితే తాను వచ్చే జన్మలో ఎంత పాపాత్ముడినైనా తమ పాదాలను ఆనుకొని ఉండేలా దీవించమని ప్రహ్లాదుడు కోరుకుంటాడు. అందుకు నరసింహస్వామి కోరికను నెరవేరుస్తాడు. అంతేగాక ఉదాహరణలతో భక్తులకు నరసింహస్వామి గురించి ఆయన వివరించారు. అనంతరం మహాహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజాగౌడ్ ప్రభుజీ, భార్గవ్ ప్రభుజీ, గోవిందరాజు ప్రభుజీ, లింబాద్రి ప్రభుజీ, రాంప్రసాద్ ప్రభుజీ, లక్ష్మీ మాతాజీలతో పాటు అధిక సంఖ్యలో భక్తులు నరసింహస్వామి జయంతి వేడుకలకు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. Hare
అధ్యాయము 8వ శ్లోకంలో చెప్పడం జరిగింది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు మాట ఇచ్చాడంటే మాట తప్పడు. మనం మాటిస్తే ప్రభుజీ పరిస్థితులు అనుకూలించలే కాబట్టి మాట తప్పాల్సి వచ్చింది. ఏమంటారు ప్రభుజీ? పరిస్థితులు అట్లుంటే ప్రభుజీ ఏం చేస్తామంటారు. పరిస్థితులు మరి నేను మాట ఇచ్చినప్పుడు పరిస్థితులు అనుకూలించాయి, ఆ మాట నెరవేర్చేప్పుడు పరిస్థితులు అనుకూలించలే అంటాం. కానీ భగవంతుడి విషయంలో అలా ఉండదు. భగవంతుడి విషయంలో ఎలా ఉండదంటే రాకే కృష్ణ మారేకో మారే కృష్ణ రాకే. భగవంతుడు ఎవరినైనా రక్షించాలనుకుంటే ఈ సృష్టిలో ఏ శక్తి కూడా వాళ్ళని సంహరించలేదు. అదేవిధంగా భగవంతుడు ఎవరినైనా సంహరించాలంటే ఈ సృష్టిలో వాళ్ళని ఎవరు రక్షించలేరు. అది భగవంతుడి నియమము. సో ఇక్కడ మరి మనం అటువంటి భగవంతుడి చేత రక్షింపబడాలని అందరం కోరుకుంటున్నామా లేదా? ప్రతి ఒక్కరు కూడా జనమై మాతాజీ భగవంతుడి చేత రక్షింపబడాలనుకుంటున్నారా? పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ వెస్లీ సిరికొండ మండలంలో పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. నర్సరీల నిర్వహణ, డంపింగ్ యార్డుల్లో ఎరువుల తయారీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ వెస్లీ పరిశీలించారు. గ్రామంలోని వైకుంఠధామం, నర్సరీ, క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులను సందర్శించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డు వద్ద తడి చెత్తతో ఎరువు తయారయ్యే విధంగా చూడవలసిందిగా ఆదేశించారు. అలా తయారైన ఎరువులు స్థానికంగా పెంపకం చేసే మొక్కలకు వినియోగించుకోవాలని సూచించారు. అదనంగా ఉన్నప్పుడు చెత్త, ఇతర సామాగ్రిని విక్రయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ చక్రవర్తి, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, సిరికొండ ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆరుమూరు పట్టణంలో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ ఘర్షణకు దారితీసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆరుమూరు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరిన్ని వివరాల్లోకి వెళితే మున్సిపల్ పరిధిలోని పెరికిట్కు చెందిన సమీర్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి తన కారును అద్దెకిచ్చినట్లు సమాచారం. ఇటీవలే కొనుగోలు చేసిన కొత్త వాహనానికి అద్దెకు తీసుకున్న మరో వ్యక్తి ప్రమాదానికి గురి చేయడంతో దాని విషయమై మాట్లాడుదామని పిలిపించిన సదరు కిరాయిదారు సమీర్పై ఏకంగా కర్రలతో, రాళ్లతో దాడికి దిగడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణ కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం సిర్పూర్ గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీరభద్రుణ్ణి దర్శించుకున్నారు. అయితే ఈ ఉత్సవాల్లో బిచ్కుంద బండలింగాయప్ప మఠం పీఠాధిపతి శ్రీ 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 సోమలింగాయప్ప పాల్గొన్నారు. వీరభద్రునికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు స్వామివారిని ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ రూరల్ ఖానాపూర్ వద్ద గల జన్నెపల్లి రోడ్లో గల డీజే అండ్ సన్స్ వే బ్రిడ్జ్ సమీపంలో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు నిజామాబాద్ డీఈపీఓ కె మల్లారెడ్డి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సిఐ విలాస్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన రుదల్ శర్మ అనే యువకుడి వద్ద ఉన్న బ్యాగ్లో 1200 గ్రాముల ఎండు గంజాయిని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. గంజాయిని అధికారులు సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నేరస్తుణ్ణి అరెస్టు చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఈ దాడులలో ఎక్సైజ్ సిఐ విలాస్ కుమార్, సిబ్బంది సలీం, సాగర్ రావు, కిరణ్ కుమార్, నీలిరాజ్, నర్సయ్యచారి, గోపి పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.